హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. ఇంకా మీ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజే మన ఓజీ ప్రీమియర్స్ అయితే పడ్డాయి. 3 years అనుకుంటా ఓజీ సినిమా అయినా, 2.5 years 3 years అయింది. అప్పటి నుంచి హైప్ పెరుగుతూనే ఉంది సినిమా. పవన్ కళ్యాణ్కి కరెక్ట్ సినిమా పడట్లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నాం. అత్తారింటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అటువంటి హిట్ మనకి ఏ సినిమా తర్వాత కనిపించలా. మధ్యలో వకీల్ సాబ్ హిట్ అయినా సరే ఆ రేంజ్ హిట్ కాలేదు. సో అలాగొచ్చి తర్వాత రీమేకులు చేస్తున్నారు అన్నారు. భీమ్లా నాయక్ కావచ్చు, బ్రో కావచ్చు, హరిహర వీరమలు విఎఫ్ఎక్స్ బ్యాడ్ అన్నారు. అలిసిపోయారు ఫ్యాన్స్, అలిసిపోయారు. అటువంటిది పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్ అయిన ఒక సుజీత్ డైరెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ కరెక్ట్గా వాడుకుని యూటిలైజ్ చేసుకొని తీశాడు, అద్దరగొట్టేసాడు. ఇట్లా పవన్ కళ్యాణ్ ఒక కొత్త నట ఉగ్ర రూపంలో చూస్తారు ఈ సినిమాలో. ప్రతి సీన్ ఊచకొత్తలానే ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఏ డైరెక్టర్ ఇప్పటిదాకా వాడుకొని పవన్ కళ్యాణ్ని సుజిత్ కరెక్ట్గా వాడుకున్నాడు. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి ఏం కావాలో అది పట్టుకొని కరెక్ట్గా తీసుకున్నాడు. అసలు ఫస్ట్ హాఫ్ నుంచి చూసుకుంటే కనుక ఒక జపానీస్ కాన్సెప్ట్ తీసుకుని, మన ట్రైలర్లో కూడా చూసాం. జపానీస్ కాన్సెప్ట్ తీసుకుని ఆ కత్తి ఫైట్స్ కానీ, అది కటానా అంటారు, ఆ ఫైట్స్ కావచ్చు, అది తీసుకునే విధానం కానీ ఎవ్రీథింగ్ చాలా ఒక స్లో బై స్లో స్టోరీ బిల్డ్ అవుతూ వచ్చింది. అండ్ ఎలివేషన్ ఎక్కడ ఇవ్వాలో పర్ఫెక్ట్ ఎలివేషన్లు పడ్డాయి. అండ్ మ్యూజిక్ అసలు హంగ్రీ చీతా మ్యూజిక్ కరెక్ట్గా ఎక్కడ పడాలి అక్కడ పడింది. ఒక రేంజ్ ఎలివేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ మనకి ఏంటంటే ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, స్టోరీ మాడ్యులేషన్ కావచ్చు, అన్ని గ్రౌండ్ వర్క్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా నీట్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ కావచ్చు, శ్రీయారెడ్డి కావచ్చు, అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ గ్రౌండ్ వర్క్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్. అండ్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ఎలివేషన్స్ అదరగొట్టేస్తాడు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్, నిజం చెప్తున్నాను, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అరాచకం. అసలు మామూలు ఎలివేషన్ కదా ఇంటర్వెల్కి అయితే మాత్రం. ఒక ఇంటర్వెల్ అయిపోతుంది, మనం బయటకు వెళ్ళిపోతుంది, అసలు ఆ హైప్లో ఉండిపోతాం. ఆ రేంజ్ ఎలివేషన్ ఇస్తారు. సో అంత హై ఎలివేషన్తో ఉన్న మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ కూడా అంతే ఎనర్జీగా, అంతే ఎలివేషన్తో వెళ్తూ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి కొద్దిగా డ్రాగ్ అవుతుంది అనిపిస్తుంది. ఎమోషన్స్ కావచ్చు, అక్కడ స్క్రీన్ ప్లే కొద్దిగా తగ్గచ్చు. అండ్ ఓవరాల్గా బ్యాడ్గా అయితే ఉండదు. అంటే స్పీడ్గా వెళ్తున్నట్టు అని ఒక్కసారిగా స్లో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో మిస్ అవుతుంది, సంథింగ్ డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. బట్ మళ్ళీ అదే టైంకి కరెక్ట్గా తమన్ డ్యూటీ చేస్తాడు. పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. అసలు కొన్ని సీన్స్లో చాలామంది సినిమాకి అనౌన్స్ చేయగానే వీ వాంట్ అనిరుద్ అని ట్వీట్స్ చేశారు. బట్ ఎవడ్రా అనిరుద్ అనేలా చేశాడు తమన్. అదైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించుకోవాలి. ఏకదమ్ మ్యూజిక్ అసలు భలే కొట్టాడు. కరెక్ట్గా మొన్నటిదాకా నందమూరి తమన్ అన్నారు, ఇప్పుడు కొనిడేల తమన్ అంటారు. ఆ రేంజ్లో కొట్టాడు. అండ్ ఇంకా చాలామందికి ఈ సినిమాకి రిలీజ్ అయ్యే కొన్ని నిమిషాల ముందు ఇది ఒక సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనేది అయితే రిలీజ్ చేస్తారు. అది అన్నట్టుగానే ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్. బట్ ఎలా కనెక్ట్ చేశారు, ఏ క్యారెక్టర్స్తో కనెక్ట్ చేశారు అనేది మీరు స్క్రీన్ ప్లేలోనే చూడండి. ఒక చిన్న కేమియో లాంటిది ఉంటాయి. పెద్ద మీరు ఎక్స్పెక్ట్ చేసిన కేమియోస్ అయితే ఎక్కువ ఊహించుకుని రాకండి కేమియోస్కి అయితే మాత్రం ఓవరాల్. అండ్ మ్యూజిక్ పరంగా అయితే హీరోయిన్ ప్రియాంక మోహన్ చాలా బాగా చేసింది. తన రోల్ వరకు తను న్యాయం చేసింది. ఏ ఒక్క క్యారెక్టర్ ఇది అన్నెసరీ క్యారెక్టర్ అనిపించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వస్తే విలన్ క్యారెక్టర్. పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఈక్వల్ స్కేల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఓమీ క్యారెక్టర్కి, ఇమ్రాన్ హష్మీకి. అండ్ హీ స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్సో చాలా బాగుంది. అండ్ విలన్ని కూడా పర్ఫెక్ట్ చూపించాడు. అంటే పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ అంటే మనకి ఎలివేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే వీడు ఎలా ఎదిగాలో చూపించారు. ప్రతి సినిమాలో కేజీఎఫ్ ఎలివేషన్స్ కావచ్చు, దేవర ఎలివేషన్ కావచ్చు, అంటే హీరో నథింగ్ విత్ హీరో, బట్ ఒక ఎలివేషన్ తోటి అయితే వచ్చాడు అని అయితే చూపించారు. బట్ ఈ సినిమాలో హీ హిమ్సెల్ఫ్ పవర్ఫుల్, ఆ రేంజ్లో చూపించారు. ఒక ఫ్యాన్ బాయ్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది ఇలా చూసారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కావాల్సిన హిట్, కావాల్సిన ఒక ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్, ఎవ్రీథింగ్ మనకు ఓజీ సినిమాలో వచ్చేసింది. ఇప్పటిదాకా చూసిన ట్రాష్ అనుకోండి, ఇది అసలు పవన్ కళ్యాణ్ ఇది. అండ్ మనకు ఒక టెన్షన్ ఉంది. బట్ ఈయన ఇప్పుడు డెప్యూటీ సీఎం అయిపోయారు. దీనికి ఓజీ పార్ట్ 2 అన్నారు. మళ్ళీ మనకి ఏమంటారు, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అన్నారు. సో షూటింగ్కి అలౌ చేస్తారా లేకపోతే చేయకపోతే ఏమవుతుంది అనే ఒక్క టెన్షన్ ఉంది తప్ప అంతకుమించి ఏ టెన్షన్ లేదు. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నా కదా,
కాలర్లు ఎగరేయండి అయ్యా చాలు. థ్యాంక్ యూ గైస్.